హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా రథ సప్తమి శుభాకాంక్షలు అండి. ఇవాళ సూర్యుడి బర్త్డే అన్నమాట. రథ సప్తమి రోజు స్వామివారు జన్మించారు అనేది ఒక నానుడి అన్నమాట. సో ఇవాళ రథ సప్తమి పురస్కరించుకొని మా ఇంట్లో రథం ముగ్గు వేశాను. అలాగే స్వామివారికి నాకు తోచినంత చిన్నగా నైవేద్యం చేసి స్వామికి అర్ఘ్యం సమర్పించుకున్నాను. నా జీవితంలో నేను చేసుకున్న ఫస్ట్ టైం స్వామికి అర్ఘ్యం కానీ నైవేద్యం కానీ. అయితే ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది నైవేద్యం అనేది. బట్ నేను నా మనస్తృప్తి కోసం చేసుకున్నాను కాబట్టి ఇలా సేమియాతో అంటే స్వీట్తో, మన బర్త్డే మేము ఇలా స్వీట్తో సెలబ్రేట్ చేసుకుంటాము. స్వామివారి బర్త్డే నేను ఇలా స్వీట్తో సెలబ్రేట్ చేసుకున్నాను మా ఇంట్లో. యాక్చువల్లీ ఏంటంటే సూర్య భగవానునికి ఆదివారము అంటే సండే రోజు, స్వామివారికి సండే రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారండి. సో ఆ రోజు స్వామివారికి కనుక ఎవరైతే మనకు కోరికలు ఉంటాయో అవి నెరవేరాలి ఖచ్చితంగా అని అనుకునే వారు ఉంటారో ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఎందుకంటే సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం. మనకు కనిపించిన దేవుళ్ళకి ఎందరికో మొక్కుతూ ఉంటాము, కాకపోతే కనిపించే దైవం సూర్యుడు అండి. మనకు రెగ్యులర్గా మార్నింగ్ టు మనకు ఈవినింగ్ వరకు కనిపిస్తూనే ఉంటాడు. బట్ ఆ కనిపించడంలో స్వామి ఎప్పుడైతే ఫస్ట్ లేలేగిత కిరణాలు బయటకు వస్తుంటాయో ఆ టైంలో స్వామి వారిని పూజించుకుంటే చాలా మంచిది అంటారు. సో ఆ పూజ విధి విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్వామివారికి ఏంటంటే మొత్తం గోవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలతోనే స్వామివారికి అన్నంతో, ఆవు పాలు అన్నంలోనే ఉడికిచ్చి నైవేద్యం చేయాలట. సో నేను విన్నా అనమాట. సో చేయడం కొంచెం కష్టం కాబట్టే అలా చేస్తున్నారు కాబట్టి స్వామివారు మరి కోరికలు తీరుస్తారేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే అన్నం పాలల్లో ఉడుకుతుంది కానీ అన్నం నీళ్ళల్లో ఉడుకుతుంది కానీ పాలలో కొంచెం కష్టం ఉడుకుతుందండి. సో అన్నం పాలల్లో ఉడికించి ఆ అన్నాన్ని స్వామివారికి నివేదించి అది మట్టుకి మనం ప్రసాదంగా ఆ రోజు స్వీకరించాలి. మళ్ళీ అలా 21 ఆదివారాలు చేస్తే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని అంటారనమాట. సో అలాగే కొంతమంది సండేస్ నాన్ వెజ్ బంద్ చేస్తే కూడా మన మీద పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సూర్యుడిది అని అంటారు. అది 110% కరెక్ట్ అండి. కాకపోతే ఈ కాలంలో పిల్లలు ఉన్న ఇంట్లో చాలా కష్టం అండి. ఎందుకంటే మామూలు డేస్ ఒక పొద్దులు ఉంటాయి, మనకు దొరికేది ఒక్క సండే. ఆ సండే రోజే కదా మనం తినేది. సో అది కూడా వదిలిపెట్టడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఒక్కొక్క రోజు స్కిప్ చేస్తూ ఉంటాం నేనైతే. సో ఇవాళ సండే రోజు కలిసి వచ్చింది స్వామివారిది, అందుకని ఇవాళ స్వామివారికి ఇలా పూజ చేసుకున్నాను. అది నేను చేసుకోలేదండి, స్వామివారు చేయించుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకంత ఓపిక లేదు. మార్నింగ్ 3 o'clock లేసి స్వామివారిని ఇలా పూజించుకోవడం, ఇల్లు మొత్తం శుభ్రంగా చేసుకొని స్వామివారికి ఇలా పాలతో సేమ్యా ప్రసాదం చేసుకొని అర్ఘ్యం సమర్పించుకొని ధూపం వేసి నిజంగా చాలా బాగా అనిపించింది. కరెక్ట్ స్వామివారు నెమ్మదిగా వస్తున్నారు 7 గంటలకి. సో స్వామివారి పూజ అయిపోయింది, ఇంట్లో పూజ కూడా అయిపోయింది అనమాట. సో ఇవాళ నేను చేసుకున్న స్వామివారి పూజ మీకు చూపిస్తాను. పూజ ఏం వీడియో తీయలేదు, బట్ సూర్యుడు బయటకు వచ్చే టైంకి నేను ఎలా స్వామివారికి వెల్కమ్ చెప్పాను అనేది మాత్రం చూపిస్తాను. ఓకేనా అండి? కంటిన్యూ వీడియో. ఇది పొద్దున వీడియో అండి. అయితే స్వామివారికి పూజ చేసుకున్నప్పటి వీడియో. మార్నింగ్ ఇవాళ స్వామివారు 7 గంటలకు బయటకు వచ్చారండి. స్వామివారికి ఇవాళ స్పెషల్గా చేసుకున్న పూజ అని చెప్పాను కదండి. ఇలా ఇంటి ముందు స్వామివారిని వెల్కమ్ చెప్పడానికి అని చెప్పేసి ఇలా స్టోన్ దీపం అండి. యాక్చువల్లీ శుక్రవారం, మంగళవారం ఇలా పెట్టుకుంటాను. ఏదైనా పండగల పురస్కరించుకొని కూడా ఇలా దీపం పెట్టుకుంటాను. సో మంగళవారం, శుక్రవారం అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. ఇలా కలశంలో ఒక పువ్వు పెట్టుకొని ఎంట్రన్స్లో పెట్టుకుంటాను అనమాట. సో స్వామివారి కోసమని ఇదిగోండి రథం ముగ్గు వేశాను. సో దాదాపు ఒక 2-3 years నుంచి వేస్తున్నాను రథం ముగ్గు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా రథం ముగ్గు వేసుకోవడం కూడా. సో ఇది మా ఇంటి ముందు అట్మాస్ఫియర్ ఇలా ఉంటుంది. ప్రతి పండగకి, ఏ పండగని పురస్కరించుకొని ఆ పండగకి ఇలా ముగ్గులు వేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కలర్స్తో నింపుకోవడం ఇలా. మీకు ఎలా అనిపించిందండి రథం ముగ్గు? బాగుందా? అయితే ఇప్పుడు నేను స్వామివారి పూజ చూపిస్తాను. యాక్చువల్లీ ఇదిగోండి సూర్య భగవానుడి పూజ అంటే సూర్యుడికి పొద్దున ఫస్ట్ రేస్ ఉంటాయి కదా, సన్ రేస్, లేలేత కిరణాలు ఎలా వస్తుంటాయో వాటికి పూజ చేయాలండి. అంటే
స్వామివారు అప్పుడే బయటకు వస్తారు కదా, సో రాగానే మననే చూస్తారనిపిస్తుంది చూసారా, ఆ టైంలో స్వామివారికి పూజ అనమాట. సో నేను అప్పటికి నేను చేసిన సేమియాతో రెడీగా ఉన్నాను స్వామివారికి వెల్కమ్ చెప్పడానికి అని చెప్పేసి. ఇవాళ సూర్య భగవానుని బర్త్డే అన్నారు. సో యాక్చువల్లీ సమ్మర్ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారండి. ఇదిగోండి స్వామివారికి ఇలా ధూపం వేశాను, ప్రసాదము, ఒక ఎర్ర పువ్వు, అర్ఘ్యం సమర్పించుకున్నాను. కలశంలో నీళ్ళు తీసుకొని నీళ్లు స్వామివారికి ఓం సూర్య భగవానాయ నమః, ఓం సూర్య భగవానాయ నమః అనుకుంటూ స్వామివారికి అర్ఘ్యం సమర్పించుకున్నాను. అలాగే ధూప నైవేద్యాలతో స్వామిని పూజించుకున్నాను. వల్ల చాలా బాగా అనిపించిందండి. నాకైతే ఒక స్పెషల్ డే లాగా ఫీల్ అయ్యాను వల్ల. ఎట్ ద ఫస్ట్ టైం అనమాట నేను ఇంతవరకు అసలు సూర్యునికి పూజ అనేది చేయలేదు. యాక్చువల్లీ కనిపించని దేవుళ్ళకు ఎందరికో పూజలు చేస్తాము, కనిపించే దేవుడు సూర్య భగవానుడు. ఎందుకంటే మనకు విటమిన్ డి అన్నమాట. సో విటమిన్ డితోని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అది ప్రత్యక్షంగా మనకు సూర్యుడు ఇస్తుంటాడు. సో ఇంకొకటి ఏంటంటే స్వామికి మనకు ఆదివారం రోజు మనకి ఏదైనా కోరికలు ఉంటే మట్టుకు స్వామివారికి సండే రోజు నిష్టగా పూజ చేసుకొని స్వామికి అన్నం నైవేద్యం అనమాట. స్వామికి ఇష్టమైన నైవేద్యం ఏంటి అంటే ఆవు పాలలో ఉడికించిన అన్నంతో స్వామివారికి నైవేద్యం నివేదించి అలా మనం ఏదైతే కోరుకుంటామో 21 రోజులు అలా కఠిన దీక్ష చేస్తామో ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి అంటారండి. అది నేను చాలామంది దగ్గర విన్నాను. అది చెయ్యాలి అంటే కూడా చాలా ఓపిక ఉండాలండి, అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే ఆవు పాలతోనే నైవేద్యం చేయాలి, మళ్ళీ అర్ఘ్యం సమర్పించుకోవాలి, ఆదిత్య హృదయం చదవాలి. ఆ రోజు స్వామివారికి మనం ఎంతైతే నైవేద్యం వండుతామో ఆ నైవేద్యం స్వామివారికి చూపించి ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. అది ఎంత క్వాంటిటీ, సమ్ క్వాంటిటీ అని ఉంటుంది, ఆ క్వాంటిటీలోనే వండి అదే మనం ప్రసాదంగా తీసుకోవాలి. సో స్వామివారికి ధూపం వేశానండి. సో ధూపం వేస్తే స్వామివారికి ఎలా తీసుకుంటాడో అనుకున్నానా, ఇదిగోండి ఇలా అక్వేరియం కింద పెట్టాను. స్వామివారి కిరణాలు వచ్చి ఆ ధూపాన్ని తాకితే నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చినంత పని అయిందండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే స్వామివారు స్వయంగా వచ్చి తను నా హారతి తీసుకున్నారు అనే భావనలో ఉన్నాండి. ఏదైనా మనం ఊహించిన దాన్ని బట్టే మన లైఫ్ ఉంటుందండి. మంచి ఊహించుకుంటే మంచి ఉంటుంది, చెడు ఊహించుకుంటే చెడు ఉంటుంది. అలాగని ఎందుకంటే చూసారా, నేను ఒక ధూపం వేశాను స్వామివారికి. మామూలుగా ఇలా చూపిస్తాం కదా మనం పైనుండి పట్టుకొని, మరి దగ్గరికి వెళ్ళైతే ఇవ్వలేం కదా, మామూలు దేవుళ్ళ దగ్గరికైనా ముందట పెట్టి మొక్కుతాము. బట్ సూర్యభగవానుడు మనకు ఆకాశం పైన ఉంటాడు, ఆయన అందుకోగలమ్మా, అంతటి మనకు లేదు కదా. సో ఇలా స్వామివారు చూసారా కిరణాలు ఎలా వచ్చాయో ఇంట్లోకి, ఇలా వచ్చి ఆ ధూపాన్ని తాకి మళ్ళీ ఆ ధూపం ఆ కిరణంలోంచి అలా బయటకు వెళ్తుంటే అలా ఒక చిన్న బిట్ వీడియో తీసాను అనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. మనం ఏదైనా పని ఎవరి కోసమైనా చేస్తే వాళ్ళు మెచ్చుకుంటే అదొక గర్వంగా అనిపిస్తుంది. నాకు ఇవాళ నా సూర్యుని పూజ స్వామి వచ్చి ఆ ధూపాన్ని తాకి ఆ ధూపం తనతో తీసుకెళ్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. సో నా రథం ముగ్గు ఎలా ఉందండి, ఇవాళ సూర్యుడిని పిక్ తీసాను, భలే ఉంది కదండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజంగా ఏదైనా కష్టాల్లో ఉంటే మట్టుకు ఖచ్చితంగా సూర్య భగవానుని ఆరాధన 21 రోజులు చేస్తే ఖచ్చితంగా మీకు మార్పు అనేది కనిపిస్తుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవానీ.